హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆహ్, ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. ఈవినింగ్ అయితే షూట్ చేశాను. గ్రోసరీస్ కోసం రిలయన్స్ మార్ట్‌కైతే వెళ్ళామండి. లోపలైతే ఇలా అయితే ఉంటది. అన్ని రకాల కూరగాయలైతే దొరుకుతాయండి ఇక్కడ. ప్రతీదీ ఉంటాయండి. తర్వాత ఆహ్, ఫ్రూట్స్ కూడా ఉంటాయండి. నేను బయట చూడనివి కూడా ఇక్కడైతే చూసాను. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. తర్వాత గ్రోసరీస్ అయితే ఇలా పెట్టేసి ఉంటాయండి. అయితే నేనేం తీసుకున్నానో ఒక్కొక్కటి చూపిస్తానండి. తర్వాత మాకైతే ఇదైతే రిలయన్స్ మార్ట్ అయితే దగ్గరేనండి. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటది. మేమైతే బైక్ మీదే వస్తాము. బాబు ఉన్నాడు గదా! అందుకు బైక్ మీద వస్తాము. మేము వీక్లీ అయితే వన్స్ అయితే వస్తామండి. అందుకు ఏది అవసరమో అదైతే తీసుకుంటాను. మిగతాయన్ని స్కిప్ అయితే చేసేస్తాను. తర్వాత పిల్లల కోసం స్నాక్స్ అవి కూడా వీక్లీ వన్స్‌లా తీసుకుంటానండి ఇక్కడ. ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్ అంటండి. గ్లాస్ బాక్స్‌లో అయితే పెడతారు. డ్రై ఫ్రూట్స్, బిర్యానీ స్పైసెస్ ప్రతీదీ ఇక్కడైతే అవైలబుల్‌గా ఉంటాయండి. చాలా మట్టికి అయిపోయినాయి మేము వెళ్ళేటప్పటికి. ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అంటండి. గ్లాస్‌లో పెట్టయితే అలా అమ్ముతారు. మామూలుగా కూడా ఉంటాయి. అవైతే ప్రీమియం అని. తర్వాత ప్రతీదీ అయితే ఉంటదండి. పిల్లల కోసమైతే స్నాక్స్ అయితే అవి తీసుకున్నాను. మా పాపకైతే బిస్కెట్స్ అయితే తింటదండి. బిస్కెట్స్ దగ్గరికైతే వెళ్ళాము. మా వారైతే కుక్‌వేర్ దగ్గరికి అస్సలు రానివ్వరండి. వస్తే ఏదైనా తీసుకుంటానని అసలైతే రానివ్వరు. ఇవైతే చూడండి క్యూట్‌గా అయితే ఎంత బాగున్నాయో. ఈవెన్ పోపు దినుసులు అండ్ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాకి చాలా బాగుంటాయి కదండీ కంటైనర్స్. నేనైతే తీసుకోలేదండి. మీకైతే చూపిస్తున్నాను. ఇది చిన్నగా క్యూట్‌గా బాగుంది కదండీ! తర్వాతైతే ట్రాలీస్ కూడా ఇక్కడైతే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఈ టాయ్స్ దగ్గరికైతే మా పిల్లలనైతే రానివ్వమండి. ఎందుకంటే ఏదో ఒకటి తీసుకుంటారు. ఇంటి నిండా టాయ్సేనండి. అందుకే రానివ్వరు మా వారు. ఇవన్నీ పిల్లల కోసమైతే పెన్సిల్స్, స్కేల్స్ అవి ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి. డేకి వన్స్ అయితే ఆఫర్ అయితే పెడతారండి. ప్రతీదీ డోర్ మ్యాట్స్ కాంచి బెడ్‌షీట్స్ కాంచి అన్నీ అయితే ఉంటాయండి. ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ అండి. చాలా బాగుంటవి. నేనైతే ఇక్కడే తీసుకుంటాను. ఇదంతా గ్లాస్ ఐటెమ్ అండి. చాలా బాగున్నాయండి అయితే. ఇవన్నీ పింగాణీ అంటారు కదండీ! ఆ పింగాణీవన్నీ కప్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయండి. అసలైతే నేను దీనికోసమైతే వెళ్ళాను. లిక్విడ్ కోసం వెళ్ళాను. అవన్నీ తిరిగైతే వచ్చానండి. ఇంకా మా వారైతే టైం అయితే అయితుందనేసి ఇంకైతే ఇంటికైతే వచ్చేసామండి. ఆ తర్వాత కంటిన్యూ వీడియో అండి ఇది. తర్వాత వచ్చాక పప్పు అయితే గ్రైండర్‌లో వేసి పిల్లలకైతే డిన్నర్ అయితే తినిపించేసానండి. తర్వాత పప్పు కూడా నలిగిపోయింది. ఆ తర్వాత రవ్వ అయితే కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ముగ్గైతే నైటే పెట్టేసుకుంటానండి. మార్నింగ్ అయితే మళ్ళీ పిల్లలైతే తొక్కేస్తారు కదా! అందుకు నైటే పెట్టేసుకుంటాను. పొద్దున్న కల్లా నీట్‌గా అయితే ఆరిపోయి ఉంటది. నీట్‌గా కూడా కనిపిస్తది. అది మాకు డే అంతా ఉంటదండి ముగ్గైతే. ధనుర్మాసం కదండీ! ధనుర్మాసం ముగ్గులైతే వేస్తున్నాను. ముగ్గుతో అయితే వేయరండి. ముగ్గుతో వేస్తే మళ్ళీ పిల్లలైతే తిరుగుతా ఉంటారు. మళ్ళీ తొక్కేస్తారు. నీట్‌గా కూడా ఉండదు. అందుకే చాక్‌పీస్‌తో అయితే వేసుకుంటానండి ముగ్గు. తర్వాత భోజనం చేసినవన్నీ కడిగేసుకుంటానండి. నైటే కడిగేసుకుంటాను మొత్తం అన్నీని. మళ్ళీ పొద్దున్నే చూసేటప్పటికి షింక్‌లో అలా అంట్లయి కనిపిస్తే కొంచెం చిరాకుగా అయితే ఉంటది గదండీ! మార్నింగ్ లేచి కిచెన్‌లోకొచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే గిన్నెలన్నీ నైట్ అయితే కడిగేసుకోవాలండి. ఎంత లేట్ అయినా మొత్తాన్ని వాష్ చేసే పడుకుంటానండి. మా పిల్లలైతే అటు ఇటు తిరుగుతూనే ఉంటారండి. ఈ కడిగినంత సేపు ఒక 4 టైమ్స్ అన్నా ఆపుంటానండి నేను. వాళ్ళు ఏదో ఒకటి కావాలంటారు. వాళ్ళకి ఇచ్చి నేను వాష్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని.
సామాన్లన్నీ కడగడం అయితే అయిపోయిందండి. ఇది ఫ్రైడే నైట్ వ్లాగ్ అండి. రేపు సాటర్డే. సాటర్డే అయితే పూజ చేసుకుంటానండి. ఆ సామాన్లన్నీ నైటే వాష్ చేసుకుంటాను నేను. మళ్ళీ మార్నింగ్ అంటే పాపని స్కూల్‌కి పంపించి ఇవన్నీ చేయాలంటే కొంచెం ఆహ్, పని ఎక్కువ ఉంటదనేసి నేను నైట్ అయితే వాష్ చేసుకుంటానండి. నా దగ్గరైతే తక్కువే ఉంటాయండి. ఏది అవసరమో అదే అయితే తీసుకున్నాను నేను. ఎక్కువైతే ఉండవు. సింపుల్‌గా అయితే ఉంటాయండి నా దగ్గర. అందుకు నైట్ అయితే వాష్ చేసుకుంటాను. వాష్ చేసి పెట్టుకుంటాను. శనివారం ఈజీగా అయితే పూజ చేసేసుకోవచ్చు కదా అనేసి. తర్వాత గ్యాస్ కూడా అయితే క్లీన్ చేసుకుంటానండి నైట్ అయితే. లేదంటే ఇంకా నాకు ప్రశాంతంగా అయితే ఉండదండి. నైటే వాష్ చేసుకొని అయితే పడుకుంటాను ప్రతిదీని. గ్యాస్ కూడా అయితే క్లీన్ చేసుకున్నానండి. కొంచెం క్లీన్ చేసుకుంటే మార్నింగ్ కిచెన్‌లోకి రాగానే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటది కదండీ! అందుకే నైటే క్లీన్ చేసేసుకుంటాను నేను. ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.